నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు, అదేవిధంగా సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ ఉపాధ్యక్షులు కిరణ్ కలపాల గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఏపీకి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులో ఆ కేసు అనేది రోజుకో కొత్త మలుపు దారితీస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా ఇందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో అసలు ఈ కేసు ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఇందులో అసలు తిమింగలం ఎవరు, అసలు విలన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు 2019 నుండి 2024 మధ్య చూస్తే ఒక లిక్కర్ కాదండి, ఆల్మోస్ట్ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఏ విధంగానంటే ఎక్కడ చూసినా సరే గనులు దోచేశారు, ఓకే, మట్టిని దోచేశారు, లిక్కర్ని దోచేశారు. అంటే ప్రజల మాన ప్రాణ ఏదైతే ఉందో ప్రతిదీ ఒక వ్యవస్థని నిర్వీర్యం చేసేసి జగన్మోహన్ రెడ్డి డబ్బుని ఎలా దోచుకోవాలో జనాలకు చూపించాడండి. దాని ఫలితమే 2024లో ఘోరమైన ఓటమి, 11 సీట్లు. ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం కూడా ఇది ఆగదండి. ఎందుకంటే దీనిలో పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరైతే అన్నారు కదా, ఎవరైతే విలన్ ఎవరు, పెద్ద తిమింగలు ఎవరంటే పెద్ద తిమింగలం జగన్మోహన్ రెడ్డి. సొంత డిస్టిలరీ కంపెనీస్ని పెట్టుకుని, అంటే గవర్నమెంట్ ఆర్డర్ డైరెక్ట్గా ఆ డిస్టిలరీ కంపెనీస్కి ఇచ్చి అక్కడ నుండి, అంటే ఆల్రెడీ రిప్యూటెడ్ కంపెనీ కొన్ని ఉన్నాయండి, వాటన్నిటిని ఆపేశారు. ఎందుకంటే జే ట్యాక్స్ కట్టట్లేదని అవన్నీ ఆపేసి ఇప్పుడు ఏదైతే జగన్ బినామీ కంపెనీలు ఉన్నాయో దాని ప్రధాన సూత్రధారి మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరైతే రాజకేశ్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ రేపొద్దున కేసులో భాగమైతే జగన్మోహన్ రెడ్డి మెయిన్ వెళ్ళండి. అందులో నో డౌట్, అందులో ఎట్టి పరిస్థితులను జగన్ తప్పించుకోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే తను చేసిన ఎందుకంటే మొన్న లావు కృష్ణదేవరాయలు గారు సాక్షాత్తు పార్లమెంట్లో తన గలం వినిపించి అమిత్ షానే కలిసి చెప్పారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సెంట్రల్ లెవెల్లో ఉందండి. ఆల్రెడీ రేపు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రజలే చూస్తారు. జగన్ ఈ కేసు నుండి మాత్రం తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. అంటే ఇందులో మనీ లాండరింగ్ నిజంగా జరిగిందంటారా? డెఫినెట్గానండి. ఇప్పుడు మొన్న లోద్రా గారు అన్నారు, లిక్కర్ కుంభకోణంలో ఆల్మోస్ట్ 400 కోట్ల మనీ అంటే బంగారం కొన్నారు. అంటే ఎవరికి కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎవరికి ఇచ్చారు, మీరు ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు, ఇవన్నీ మీకు బయటకు వస్తాయండి. డెఫినెట్గా ఈ కేసు నుండి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడండి. ఎందుకంటే అది ప్రజలు ఎంతమంది ఆ దుర్మార్గమైన మందు తాగి కొన్ని వందల వేల మంది, ఆల్మోస్ట్ 4 నుండి 5,000 మంది ప్రాణాలు బలిగొన్నాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి సైకో అంటానికి అదే నిదర్శనం. అంటే అది మందులో లాస్ట్ టైం టీడీపీ నేత పట్టాభి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారండి. ఆ డిస్టిలరీ కంపెనీస్ మీద, ఆ లిక్కర్ మీద ఒక రిపోర్ట్ తీసి దానికి ఏం చెప్పారు, అది ఆల్రెడీ మీకు ఉండాల్సిన మోతాదు కన్నా స్పిరిట్ ఏదైతే ఎడిక్షన్ స్పిరిట్ ఉందో ఎక్కువ ఉంది. దానివలన ప్రజలు, అంటే ఇప్పుడు రాత్రి తాగిన వాడు పొద్దున్నే మళ్ళీ తాగి పనికి వెళ్ళాలంటే తాగే వెళ్ళాలి. అంటే అంతకుముందు కన్జంప్షన్ డైలీ ఒక క్వార్టర్ తీసుకుంటే ఒక సామాన్యుడు, అంటే దానివలన డబుల్ కన్జంప్షన్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 100 రూపాయలు ఉందనుకోండి, రేపొద్దున నైట్ ఒకటి తాగి రేపొద్దున మార్నింగ్ అంతా పనిచేసి ఈవినింగ్ వరకు చేసి సాయంత్రం ఇంకో బాటిల్ తెచ్చుకొని తాగేవాడు. ఇప్పుడు డబుల్ కన్జంప్షన్ ఎలా అవుతుందంటే రేపొద్దున మార్నింగ్ లేవాలి అంటే ఆ చుక్క పడితేనే మళ్ళీ మార్నింగ్ పనికి వెళ్తున్నాడు. ప్లస్ అదివరకు టీడీపీ గవర్నమెంట్లో 60 రూపాయలు 90 రూపాయలు క్వార్టర్ ఉండేది, దాన్ని 220 రూపాయలు 200 రూపాయలు చేశారు. అంటే ఏ విధంగా దోచుకుంటున్నాడండి, ఒక సామాన్యుడిని ఏ విధంగా దోచుకుంటున్నాడు. మేము గతంలో చాలాసార్లు మా గలం వినిపించాం. ఇంతవరకు నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా అంటున్నారు ఓ పక్కన, అసలుకి ఈ లిక్కర్కి, జగన్మోహన్ రెడ్డి లిక్కర్కి డిజిటల్ పేమెంట్ అనేదే లేదండి. ఎందుకు లేదు? దేశం మొత్తం డిజిటల్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ అని అంటే జగన్మోహన్ రెడ్డికి పెట్టడానికి ఎందుకు పెట్టలేదు? ఎందుకు అంటే ఈ క్యాష్ అంతా, బ్లాక్ మనీ అంతా జగన్మోహన్ రెడ్డి పోగేసుకుని హైదరాబాదులో ఒక సీక్రెట్ ప్లేస్లో, ఆల్మోస్ట్ శ్రీశైలం హైవేలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళవన్నీ ఆల్మోస్ట్ 200 ఎకరాల ఫామ్ హౌస్లో వీళ్ళు డంప్ చేస్తున్నారండి. ఈ విషయాన్ని టీడీపీ గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ అబ్జర్వ్ చేసి అటాక్ చేస్తే మీకు దగ్గర ఆల్మోస్ట్ ఒక 10-15 లోడ్లు డబ్బు దొరుకుద్దండి మీకు. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్ అండి, ఇది మామూలు స్కామ్ కాదు. ఇది
భారీ స్కామ్. ఎందుకంటే ప్రతిరోజు లిక్కర్ మీద సేల్ ఎంత వస్తుంది, వాళ్ళకి బుకింగ్స్ ఎంత ఉన్నాయి, ఆర్డర్ ఎంత ఉన్నాయి తీయమనండి. లాస్ట్ టైం గతంలో బీజేపీ నేత పురంధేశ్వరి గారు ఒక్కరోజు షాప్కి వెళ్ళి చూస్తే పర్ డే సేల్ 2 lakhs ఉంది. వాళ్ళు ఎంత చూపిస్తున్నారు తెలుసా? ఆన్ రికార్డ్ 7,000 చూపిస్తున్నారు. ఏంటంటే అది ఏ విధంగా దోచుకోవటం? ఒక్కరోజు ఒక్క షాప్లో 2 లక్షల సేల్ ఉంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో నడిపిన షాపులు ఎన్ని, పర్ డే సేల్ ఎంత, ఎవరి దగ్గర ట్రాక్ ఉంది, ఇండెంట్ ఎక్కడుంది, ఆర్డర్ ఎక్కడుంది, అసలు స్టాక్ ఎంత వస్తుంది, మొత్తం క్యాష్ అండి. అంటే వాళ్ళని పెట్టి వైసీపీ వాళ్ళు లిక్కర్ షాపుల్లో మొత్తాన్ని వాళ్ళు పెట్టి ఈ బ్లాక్ మనీ, మొన్న ఎలక్షన్స్ కోసం బ్లాక్ మనీ పోగేసుకుని ఈ డబ్బునంతా కాకినాడ సీపోర్టు ద్వారా కొన్ని రాష్ట్రాలకు తరలించారు, దేశాలు దాటిచ్చారు. కొంత హైదరాబాద్లో కంటైనర్ డబ్బు ఉంది. ఇవన్నీ అండి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ చుట్టుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డికి మరణ శాసనమే ఈ లిక్కర్ కేసు అనేది. త్వరలో ఇంకొకటి అద్భుతం జరగబోతుందండి. నేను చెప్తాను తర్వాత, ఇప్పుడే కాదు, రాబోయే 2-3 నెలల్లో ఇంకొక అద్భుతం జరగబోతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డికి మరణ శాసనమే. అది ఇప్పుడు ఇందులో సిట్ చెప్తున్నట్టు 3,230 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సిట్ అంటుంది. అవును. సో మీరేమంటారు మరి దీంట్లో? అది 3,000 అనేది చాలా చిన్న ఫిగర్ అండి. ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీని ఒక ప్రైమ్ లొకేషన్లో కొంటే 100 కోట్ల ప్రాపర్టీ మన ఆన్ డాక్యుమెంట్ పేపర్ 5 కోట్లు 10 కోట్లు ఉంటుంది. అలా సిట్ ఒక 3,500 కోట్లని ఫ్లూగ్గా అంటే చెప్పారు, కానీ రికార్డు ప్రకారం దానికి భారీ కుంభకోణం జరిగిందండి. ఎందుకంటే మీరు యావరేజ్న ఎక్సైజ్ ఆదాయం అంతకుముందు 5,000 కోట్లు ఉండేది అది వరకు. అలా లెక్కేసుకుంటే మీరు నెలకు వచ్చేటప్పటికి ఎంత అండి? 5,000 కోట్లు పర్ మంత్ వేసుకుంటే సంవత్సరానికి ఎంత? 60,000 కోట్లు. 5 సంవత్సరాలకి ఎంత? 3 లక్షల కోట్లు. ఎంత ఏ రేంజ్లో జరిగిందనేది చెప్పండి మీరు. ఎందుకంటే సేల్ ఒక షాప్ మీద మీకు 2 లక్షలు వస్తే ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక 3-4 వేల షాపులు, మధ్య షాపులు పెట్టి ఉంటుంది కదా. 4,000 ఇంటూ 2 లక్షలు వేయండి, 365 రోజులు వేయండి, 5 సంవత్సరాలకి వేయండి, ఎంత వస్తుందో. చాలా భారీ కుంభకోణం అండి ఇది ప్రజల రక్తాన్ని పీల్చుకుని తాగే ప్రభుత్వం కాబట్టే ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకుండా డైరెక్ట్గా మరణ శాసనం రాసి 11 సీట్లు చెప్పారండి. పంగనామం పెట్టారు. 5 ఏళ్ళు నువ్వు జనాలకు పంగనామం పెడితే, ఎందుకంటే ఈ లిక్కర్ ద్వారా కాదండి, ఒక కుటుంబం ఒక ఇంట్లో మగ మనిషి ఉంటే ఈ లిక్కర్ ద్వారా ప్రాణాలను బలికొంటే ఆ వయసులో ఉన్న కుర్రాళ్ళు ఈ గంజాయి మత్తు పదార్థాల ద్వారా వాళ్ళ ప్రాణాలను ఎంతమంది అండి. ఈరోజు నేను ఇంకోటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ద్వారా దేశంలో డ్రగ్స్ అనేది వినియోగం చాలా పెరిగింది. మీరు ఎలా అంటారేమో, కాకినాడ సీపోర్ట్ని అక్రమంగా రాయించుకొని మొత్తం డ్రగ్స్ అన్నీ తీసుకుని కాకినాడ సీపోర్ట్ ద్వారా మీకు ఇటు హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి, ఇలా సౌత్ ఇండియా మొత్తం సామ్రాజ్యాన్ని విస్తరించాడండి. ఈ రోజున హైదరాబాద్లో 10th క్లాస్ స్టూడెంట్ కూడా డ్రగ్స్ వినియోగించే పరిస్థితి వచ్చింది. ఏంటండి ఇది? అంటే ఈ విచ్చలవిడితనం అనేది నీ కుటుంబం నాశనం అయితే నాశనం చేసుకో, అంతేగాని ప్రజల మాన ప్రాణాలతో ఆడుకునే అవకాశం నీకు ఎవడిచ్చాడు? ఎందుకంటే నువ్వు చేసే దుర్మార్గమైన పని, నువ్వు ఏదన్నా ప్రజలకి న్యాయం చేయదలిస్తే చేయి, అంతేగాని ఈ డ్రగ్స్ని, ఈ మందుని, లిక్కర్ని అడ్డగోలుగా ఎడిక్షన్ స్పిరిట్లు కలిపేసి ఇచ్చేస్తే ప్రజలు సహించరండి. డెఫినెట్గా దాని మీద ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో తగు నిర్ణయాలు తీసుకుని డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ద్రోహిని, ఇలాంటి ఏమంటారు మానసిక రోగిని కనుక లోపలేస్తే వ్యవస్థలు బాగుపడతాయండి. ఎందుకంటే రేపు పొద్దున ఒక 94లో 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని. మొన్న సాక్షాత్ నరేంద్ర మోడీ గారే అన్నారు, ఏది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏదైతే ఐటీ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో నేను తెప్పించుకొని చూసి నేను ఆ రోజు చేశాను అని. అంటే అలా ఉండాలి. కానీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డిలాగా మనం కూడా 1,00,000 కోట్లు సంపాదించుకున్నాను ప్రతి ముఖ్యమంత్రి అనుకుంటే దేశ వ్యవస్థ ఏమైపోద్దండి? ఆర్థిక వ్యవస్థ ఏమైపోద్ది? యువత ఏమైపోద్ది? ప్రజలు ఏమైపోతారు? అంటే ఇక్కడ మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డిని అవినీతి మీద మనం యుద్ధం చేస్తామండి. జగన్మోహన్ రెడ్డి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అవినీతి, ఈ లిక్కర్ కుంభకోణాల మీద మనం యుద్ధం చేస్తున్నాం. అది ఢిల్లీలో మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గానండి. ఇప్పుడు మీకు ఢిల్లీ అనేది అంటే కేజ్రీవాల్ అక్కడ చేసిన దానికన్నా ఇక్కడ భారీ ఎత్తున జరిగిందండి. ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ సిండికేట్ అయ్యి అక్కడ
దొంగ మద్యం అలా జరగలేదండి. సిండికేట్ అయ్యి మన వాళ్ళు ఎంటర్ అయ్యి, ఇప్పుడు తెలంగాణ మహిళ, ఇప్పుడు కవిత గారు, ఇలా రకరకాల మనుషులు ఎంటర్ అయ్యి అక్కడ బిజినెస్ చేసి అలా చేశారు. కానీ ఇక్కడ లిక్కర్లో జరిగింది ఏంటి? అవినీతి. ఇక్కడ జరిగింది అవినీతి. అసలు మందే నాసిరకం మందు తయారు చేయటం, సొంత డిస్టిలరీ కంపెనీలు తయారు చేయటం. ఢిల్లీలో అలా కాదు కదా. ఢిల్లీలో జరిగింది ఏంటి? బిజినెస్ జరిగింది. ఆ బిజినెస్లో లిక్కర్ సిండికేట్ అయిపోయి ఇలా 10 రూపాయల బాటిల్ని 20 రూపాయలకి అలా బిజినెస్ వైజ్ మారింది అంతే, మాడ్యూల్ మారింది అంతే. ఇది ఒక రకం, అది ఒక రకం. లిక్కర్ రెండు లిక్కర్కి సంబంధించినవేనండి అది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో వాళ్ళు బీజేపీకి సంపూర్ణంగా మద్దతు కాకపోయినా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. ఇప్పటికి కూడా బీజేపీతోనే ఉన్నట్టు కూడా ఒక చర్చ వినిపిస్తున్న పరిస్థితి. వాళ్ళు బీజేపీతో ఉంటే సిబిఐ, ఈడీ కానీ ఏ రకంగా జగన్ అటాక్ చేసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు బీజేపీలో లేడండి. తన కేసులు కాపాడుకోవటానికి నరేంద్ర మోడీ గారిని కలిశాడు. అంటే తన ప్రాణ రక్షణ కోసం అమిత్ షా గారిని కలిశాడు. అంతేగాని బీజేపీకి వైసీపీకి ఇద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయని అంటే నేను ఒప్పుకోనండి. అది జగన్మోహన్ రెడ్డి చేసిన చీకటి ప్రచారం. ఎందుకంటే ఆ రోజున విజయసాయి రెడ్డి ఢిల్లీ లెవెల్లో ఉండి ఏదైతే తను చెప్పాడో, అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ రోజున మీరు వెళ్ళి మన ఛానల్ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో కూర్చుని మాట్లాడినా ఆయన వాయిస్ ఇస్తారండి, ఎవరో అని అనరు. అక్కడ మీకు నరేంద్ర మోడీ గారికి ఎంత రిలేషన్ ఉందనేది మీకు మోడీ గారికి మాత్రమే తెలుసు, ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియదు. అక్కడ జరిగింది. ఇక్కడ వీళ్ళు సాక్షి ద్వారా, వాళ్ళ కొన్ని పత్రికలు, మీడియా ద్వారా బహిరంగంగా అంటే హైప్ చేసుకుని ఇంకేముంది అని అలా ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టారు అంతే. నిజంగా నరేంద్ర మోడీ గారు ఇలాంటి అవినీతి పరుణ్ణి ప్రోత్సహిస్తారా అంటే అది 100% నిజం కాదు. ఆ రోజున దురదృష్టవశాత్తు 2019లో టీడీపీ బీజేపీ కూటమి నుండి బయటికి రావటం మేము చేసిన మొదటి తప్పిదం అది. ఆ తప్పిదమే జగన్కి వరంగా మారింది. అంతేగాని ఆ రోజున కనుక టీడీపీ కనుక బయటికి రాకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రోజున నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు. మిత్రుడికి మిత్రుడు శత్రువు అని ఆల్మోస్ట్ అదే ఫార్ములా వర్కౌట్ అయింది. అది నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. జగన్మోహన్ రెడ్డి తప్పకుండా అరెస్ట్ అవుతాడు. ఒక్క లిక్కర్ కుంభకోణమే కాదు, రాబోయే 2-3 నెలల్లో నేను మీతో చెప్పాను కదా, డెఫినెట్గా ఆ విషయంలో కూడా అరెస్ట్ అవుతాడు, తప్పించుకోలేడు. అంటే వాలంటరీ స్కామ్లో అంటారా? వాలంటరీ ఒక్కటి కాదు. మీరు ఇప్పుడు నేను చెప్పకముందే 2-3 చెప్పారు, లిక్కర్ చెప్పారు, వాలంటరీ స్కామ్ చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు తను చేస్తుంది ఒక్కటి కాదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థని ఆల్మోస్ట్ గుప్పిట్లో పెట్టుకొని తన అధికార ధనబలంతో వ్యవస్థల్ని నాశనం చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఒక ఐఏఎస్ పనిచేసే పరిస్థితి లేదు, ఒక ఐపీఎస్ పనిచేసే పరిస్థితి లేదు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ ఎవ్వరూ పనిచేసే పరిస్థితి లేదండి. ఈ రోజున అధికార దాహంతో, అధికార మదంతో వ్యవస్థల్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని శాసించి ఈ రోజున దేశాన్నే సుడిగుండంలో నెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. దేశ యువత ఈ రోజున డ్రగ్స్కి బానిస అయిపోతుంది. ప్రజలు మత్తుమందు తాగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డల తాలిబొట్టులు తెంపే పరిస్థితి వచ్చింది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని దేవుడు రక్షించిన కేసుల నుండి మాత్రం న్యాయ వ్యవస్థ రక్షించదు. అది మాత్రం జరిగేది అదే. రాబోయే 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు గ్యారంటీగా. ఒకవేళ జగన్ అరెస్ట్ చేసినా ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏ రకంగా బయటకు వచ్చి ఆయన సీఎం అయ్యారు, ఆ రకంగా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఒక చర్చ నడుస్తుంది కదా వైసీపీలో. అంటే జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో మొట్టమొదటి కోరిక ఒక్క అవకాశం ఇస్తే సీఎం అవ్వాలని. అవకాశం అంటే ఇచ్చారు, ప్రజలు చూశారు. మళ్ళీ ఇవ్వటానికి సిద్ధంగా లేరండి. 2.0 అంటున్నాడు కదా, నువ్వు 1.0నే ఏడవలేనోడివి, 2.0 కాదు, జగన్ 3.0 పెట్టుకో, లేదా 4.0 పెట్టుకో. నువ్వు ఎన్ని 0.0 పెట్టుకున్నా సరే నీకు ఈసారి ప్రజలు అధికారం ఇచ్చే సీన్ లేదు. ఎందుకు ఎవరంటే ఆల్రెడీ నిన్ను ఒక్కసారి రాజశేఖర రెడ్డి కొడుగ్గా నువ్వేంటో చూద్దామని ప్రజలు అధికారం ఇచ్చారు. నువ్వేంటో, నీ చేతగానితనం ఏంటో. ఎందుకంటే తను మళ్ళీ సీఎం అవ్వాలంటే, మళ్ళీ నేను ఇంకోటి చెప్తాను, మళ్ళీ తను సీఎం అవ్వాలంటే మళ్ళీ ఇంకొక బాబాయ్ చనిపోవాలి. ఆ బాబాయ్ ఎవరనేది చెప్పమనండి. గతంలో 2019లో తను సీఎం అవడానికి వివేకానంద రెడ్డిని బలి పశువుని చేశాడు, బలి చేశాడు. మళ్ళీ తను సీఎం అవ్వాలంటే ఇంకో బాబాయ్ లేవాలి. ఆ బాబాయ్ ఎవరు అంటే, తనకి ప్రతిసారి అధికారం కావాలి అన్నప్పుడు, అధికార దాహం ఉన్నప్పుడు, ఎందుకంటే మొన్న కుదరలేదండి. ఎందుకంటే మొన్న ప్రజలు
ఈసారి ఒక జగన్మోహన్ రెడ్డిని చూడలేదండి. ఒక రకంగా వాళ్ళ ప్రాణాలు వాళ్ళ గుప్పిట్లో ఉండాలన్నా, వాళ్ళ ఆస్తులు రక్షించుకోవాలన్నా, వాళ్ళు 2 చేతులు నోట్లోకి 2 వెళ్ళాలన్నా ఎవరికైతే ఓటేయాలో వాళ్ళకి వేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఓటేయలేదండి. మొన్న జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి జగన్కి ఓటేయలా. వాళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త ప్రభుత్వం వచ్చేది మనల్ని ఎవరైతే చూస్తారనుకున్నారో వాళ్ళకి ఓటేశారు. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం అంటే ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పురంధేశ్వర్ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఒక్కరిని చూసి ఓటేయలేదండి. ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళని చూసి ఓటేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే పాదయాత్ర చేస్తా 27లో, ఆ తర్వాత సీఎం అయితే ఇప్పుడు ఎవరైతే నా మీద కక్ష కట్టారో అధికారులు కానీ ఫర్దర్ లీడర్లు కానీ సప్త సమాజాలు దాటినా కూడా చట్టం ముందు నిలబెడతా అని చెప్పేసి జగన్ అంటున్నారు. ఏముందండి, మాట్లాడటానికి దేవుడు గనక మనం మాట్లాడే మాటకు గనక ఛార్జ్ చేస్తే ఒక్కడు మాట్లాడ్డు. మనం మాట్లాడే మాటకి గనక డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఎవడు మాట్లాడ్డు. నోటికి వచ్చిన మాటే కదా, మాట్లాడమనండి. ఇప్పుడు నువ్వేంటో 2019 నుండి 24 వరకు చూశారు. నువ్వు ఎంత అసమర్థ ముఖ్యమంత్రివి. ఐదో ప్లేస్లో ఉన్న దేశంలో 5వ ప్లేస్లో ఉన్న రాష్ట్రాన్ని 20వ ప్లేస్లో తీసుకెళ్లిన విధానం చూశారు. నువ్వు కనీసం స్క్రిప్ట్ లేకుండా మాట్లాడే శక్తి లేదని నేను గ్రహించారు. ఓకే, నువ్వు సొంత చెల్లిని ఎలా దారుణంగా బయటికి పంపించావో చూశారు. సొంత తల్లిని నీ దగ్గర లేకుండా పంచం లేకుండా చేసావు చూశారు. ఇంకా నిన్ను ఏ విధంగా సొంత బాబాయిని ఏ విధంగా కడతీర్చావో చూశారు. సొంత బాబాయ్ కూతుర్ని ఏ విధంగా ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ లేకుండా చేసావో చూశారు. ఇవన్నీ చూసి మళ్ళీ నువ్వు 2.0 3.0 పెట్టుకుని వస్తానంటే అంటే కొద్దిగా వైసీపీ క్యాడర్ ఆల్రెడీ నిద్ర వ్యవస్థలో ఉందండి, నిద్రమత్తులో ఉంది. ఇక అయిపోయింది మన పని అనుకున్న పరిస్థితిలో ఉంది. కొద్దిగా వాళ్ళకి ఒక బూస్టింగ్ ఎనర్జీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే అవన్నీ రేపొద్దున నువ్వు ఎన్ని కపట నాటకాలు ఆడినా ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు, వినే పరిస్థితులు లేరు. ఈ రోజున ప్రజలండి, ఈ రోజున అంటే నేనేదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానో లీడర్గా చెప్పట్లేదు. ప్రజలు ఈ రోజున ఏదైతే ఒక సువర్ణ అవకాశం అంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం కోరుకున్నారో అలాంటి ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి చేయలేంది అంటే తను 1000 రూపాయల పెన్షన్ ఏదైతే ప్రామిస్ చేశాడో అది విడతల వారీగా 5 సంవత్సరాలు ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం దాన్ని డైరెక్ట్గా 4000 రూపాయలు ఈ రోజున ప్రజలకి డైరెక్ట్గా 30వ తారీఖునే. నెక్స్ట్ వితంతు పెన్షన్ 6000 రూపాయలు డైరెక్ట్గా 30వ తారీఖు. అలానే పర్మనెంట్ డిజేబుల్ మంచానికే పరిమితమైన వాళ్ళకి 15000 రూపాయలు 30వ తారీఖున ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారండి? ఈ రోజున ఈ పెన్షన్ వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడా లేదు. ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల ఆర్థిక భారం, అప్పు భారం ఉండి కూడా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కానివ్వండి, వీళ్ళకి పెన్షన్లు కానివ్వండి, రేపు ఆగస్టు 15 నుండి మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, ఇవన్నీ ఇస్తుంది ఎవరు? నీ వల్ల ఏదైంది? నువ్వు ప్రతి నెల జీతాలు ఇవ్వాలంటే ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉంటాయా, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు ఉంటాయా, కలెక్టర్ ఆఫీసులు ఉంటాయా, అమ్మాలని చూసావు. ఎక్కడ బ్యాంకులు తాకట్టు పెట్టాలా? దౌర్భాగ్యం ఏంటంటే ఇంతవరకు దేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశం వచ్చిన తరువాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన దాఖలాలు లేవండి. ఆఖరికి మందు మీద 25 సంవత్సరాలు అప్పు తీసుకొచ్చిన ఘనత ఈ అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డిది. ఇక అలాంటి వాడికి రాష్ట్రం ఇస్తే ఇప్పుడు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నది రాష్ట్ర ప్రజల కోసమా లేదా వైసీపీ కార్యకర్తల కోసమా? అది నువ్వు ముందు చెప్పు. నువ్వు వైసీపీ కార్యకర్తల కోసమే నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానంటే నువ్వు ఒక దేశాన్ని సపరేట్గా పెట్టుకుని నువ్వు దేశం ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు వైసీపీ కార్యకర్తల కోసం. ఎందుకంటే ఎవరండి తన్ని నమ్మేది? ఈ రోజున వైసీపీ కార్యకర్తలే తెరచాటున మాకు 4000 పెన్షన్ వస్తుంది, వీడు ఇవ్వలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడని వాళ్ళు బహిరంగంగా వైసీపీ కార్యకర్తలే చెప్తుంటే ఇంకా నువ్వు 2.0 3.0 తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా మభ్య పెడతావు? ఇవన్నీ ఊరికే పబ్లిసిటీ స్టంట్స్ అండి. సొంత మీడియా ఉంది, సొంత పత్రిక ఉంది, ఓకే, సొంత పేటీఎం బ్యాచ్ ఉంది, ఓకే, వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరైనా ఇప్పుడు మన దగ్గర అధికారం ఉండి ధనం ఉండి మీకు అన్నీ ఉంటే మీరైనా చేయొచ్చు. అలా జగన్మోహన్ రెడ్డి అధికార ధన దాహంతో నిండుకున్న వ్యక్తి కాబట్టి ఇవన్నీ చేస్తానికి ముందుకు వస్తున్నాడు. అది ఇప్పుడు వల్లభనేని వంశీ అదేవిధంగా కొడాలి నాని నిన్నేమో నందిగమ సురేష్ని అరెస్ట్ చేశారు ఒక టీడీపీ వ్యక్తి మీద దాడి కేసులో. ఏంటి సార్ రెడ్ బుక్ ఓపెన్ అని అనుకుంటానని చెప్పేసి అంబటి అంటున్నాడు. అంటే రెడ్ బుక్ అండి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఆ రోజు లోకేష్ గారు చెప్పింది ఏంటి?
అధికారులు పోలీసులు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు మీ అంటే వైఖరిని మీరు ఇలా చూపించొద్దు. మీరు పార్టీలు ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం అని చెప్పాడు. ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో జగన్ తొత్తులుగా మారారో వాళ్ళందరినీ అని చెప్పారు. అంటే ఆ రోజున రెడ్ బుక్లో కొంతమంది పొలిటీషియన్స్ ఎవరైతే తన పరిధి దాటి మాట్లాడారో, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే వార్నింగ్ కాదండి, అది ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. అంతేగాని టార్గెట్ చేసి ఎక్కడ దొంగ దెబ్బ లేదా 10 మంది గూండాలతో రౌడీజం చేయించలేదే, ఎక్కడ వల్లభనేని వంశీని 10 మంది రౌడీలతో గూండాయిజం చేయించలేదే, లేదంటే అంబటి రాంబాబుని 10 మంది కత్తులతో దాడి చేయలేదే, కొడాలని బాంబులతో దాడి చేయలేదే. అంటే ఇక్కడ న్యాయపరంగా ఎవరైతే తప్పు చేశారో, వల్లభనేని వంశీ ఉన్నాడు ఈ రోజున, ప్రతి రాజకీయ నాయకుడికి ఒక గుణపాఠం. వల్లభనేని వంశీ జీవిత చరిత్ర అనేది, రాజకీయ జీవిత చరిత్ర అనేది ఒక గుణపాఠం. ఎందుకంటే తల్లి లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీని ఆ రోజున ఒక అనామకుడుగా, ఒక పరిటాల రవి గారికి ఒక అనుచరుడుగా చెప్పుకుని నువ్వు ఒక రాజకీయ జీవితం ప్రారంభించిన నువ్వు, తెలుగుదేశం పార్టీ నీకు 2 సార్లు సీట్ ఇచ్చి నీ హక్కును చేర్చుకుంటే, తల్లి లాంటి పార్టీని, తల్లి లాంటి భువనేశ్వర్ గారిని ఎవరన్నా ఆ మాటలు అంటారండి? సరే, ఆ రోజున నీ రాజకీయ పబ్బం గడవటానికి, పూట గడవటానికి వాగిన వాగుడు ఎలాంటి వాగుడండి? ఒక మహిళని ఈ రోజున, మన తల్లిని కానీ మన భార్యని కానీ బహిరంగంగా ఎవడో విమర్శిస్తే 10 మంది శత్రువులు కూడా అలా మాట్లాడకూడదు, తప్పు అని చెప్తారండి. ఎందుకు? తల్లి అంటే ప్రతి ఒక్క మనిషికి జీవితాన్ని ఇచ్చిన తల్లి అండి ఆవిడ. అలాంటి ఆవిడ్ని లోకేష్ గారి పుట్టుకని అంత బహిరంగంగా నువ్వు మాట్లాడుతున్నావే, నీ పుట్టుక గురించి మాట్లాడలేక? నీ పుట్టుక గురించి మాట్లాడడానికి లోకేష్ గారు కాదు, రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది తెలుగు ప్రజలు 10 కోట్ల మంది మాట్లాడతారు. ఎందుకు? ఒక విచక్షణత ఉంది. నువ్వు దరిద్రుడివి, నువ్వు చేతగాని ఎదవ్వి, అలాంటి ఒక మహిళని బయటికి తీసుకురాకూడదు. నీ పుట్టుక అనేది బయటికి తీసుకురావాలంటే ఒక మహిళను బహిరంగంగా మనం విమర్శిస్తున్నట్టే. అలాంటి మహిళలకి మనం ఈ రోజున ప్రతి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలోనూ ఈరోజు మహిళలు ముందుంటున్నారు. అలాంటి మహిళలు నువ్వు నీ రాజకీయం కోసం వాడుకుంటే, లోకేష్ గారిని ఆ రోజున మాటలంటే, ఆ రోజున నీకు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు రాజకీయంలో ఉంటాడు, 30 ఏళ్ళు శాశ్వత అధికారం ఉంటుందని ఈ వల్లభనేని వంశీ పగటి కళ్ళగా అన్నాడు. కాబట్టి ఈ నీచుడు ఈ రోజున ఎంత దీనమైన పరిస్థితి ఉన్నాడండి. ఒక మనిషికి ఎప్పుడన్నా ఎంత దీనమైన పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో విలువలు ఉండాలి, విలువలతో పనిచేయాలి, ఓపిక ఉండాలి అన్నిటికన్నా ముందు. అలాంటి విలువలు ఓపిక లేనోడు ఈ చేతగాని వల్లభనేని వంశీ ప్రజలు ఈ రోజున ఎంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారండి. ఎలా ఉండాల్సినోడు ఎలా ఉన్నాడు అంటే, నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు ఏదో మాట్లాడితే నీ పరిస్థితి ఏమైంది? నీ జీవితం తలకిందులు అయిపోయింది, నీ బతుకే భారం అయిపోయింది రాష్ట్రానికి. ఎందుకంటే నువ్వు ఈ రోజున అచేతనంగా ఉన్న మనిషిని చూస్తే నీ భార్యనే తట్టుకోలేని పరిస్థితి, నీ పిల్లలే తట్టుకోలేని పరిస్థితి, ఆఖరికి సాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, లీడర్గా నేనే ఒక రకమైన బాధాకరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం మనుషులు అండి. ఎందుకంటే మనం మనుషులు మాట్లాడిన ఆ రోజున భాష చూస్తే, నువ్వు చేసిన పనులు, తెలుగుదేశం పార్టీ మీద దాడి, పార్టీ ఆఫీస్ మీద, బోనమ్మ మీద మాటలు, నువ్వు చేసిన అక్రమ మైనింగ్, గంజాయి, అదే నడుస్తుంది ఇప్పుడు. ఆయన బయటకు వస్తే అక్రమ మైనింగ్ బిగించే అదే మీకు మొత్తం ఒక్కటి కాదండి. అంటే మీకు ఆ రోజున అధికారం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నీకేం అండగా ఉన్నాడు? ఏం చేశాడు? అంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రతి రాజకీయ నాయకుడు, అది తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, మీరు విలువలతో కూడిన రాజకీయం చేయండి. ఇలాంటి నీచుడు వల్లభనేని వంశీలాగా మహిళలన్నీ రాజకీయాల్లో లాక్కండి. క్యారెక్టర్ అసెషన్ చేయొద్దు ఎవరిని. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, లోకేష్ గారినైనా, ఎవరినైనా సరే, ఎవరినైనా క్యారెక్టర్ అసెషన్ చేయకండి. మొన్న భారతీ గారి మీద మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వెంటనే నిర్ణయం తీసుకుందండి? ఆ రోజున అదే జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ ఈ నీచుడు మాట్లాడితే అతి జుగుప్సాకారంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పగలబడినవాడు, ఎక్కిల్ నువ్వు. ఆ రోజునే కనుక తప్పు అని మాట్లాడి ఖండిస్తే మన భారతీ మీద మాట్లాడే అవకాశం ఉండేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాండిడేట్ని వెంటనే అరెస్ట్ చేసి వెంటనే
రిమాండ్ పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇంకొక దరిద్రుడు, ఇంకొక నీచుడు, ఇంకొక నికృష్టుడు అలా మహిళల మీద మాట్లాడకూడదని అలాంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాది. నువ్వు ఏది పడితే అది మాట్లాడి ఈ రోజున నీకు ఎవరు అండగా లేక ఒక రోగిగా ఒక టీబీ పేషెంట్గా ఉన్నాడండి వల్లభనేని వంశీ. ఒక టీబీ పేషెంట్గా ఉండి ఈ రోజున నువ్వు మాట్లాడు ఒక తెలుగుదేశం పార్టీలో ఎలా వెలిగావు, ఈ రోజున వైసీపీలో ఎలా ఉన్నావు. నేను ఒకటే ప్రతి తన పాత వీడియో కూడా బయటకు వస్తున్న పరిస్థితి డెఫినెట్గా ఒకటి కాదండి. చంద్రబాబు నాయుడు గారిని అన్న రాని మాటలు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఖర్జూర నాయుడు అండి. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పేరు పెట్టారు వాళ్ళ ఫాదర్కి? ఖర్జూర నాయుడు నా తండ్రికి ఇది పేరు అని ఆయన పెట్టాడా? ఖర్జూర నాయుడు గారు ఫాదర్ పెట్టారు పలానా కొడుకు ఈ పేరు ఉండాలి అని. ఇప్పుడు మనకి ఎవరు పెట్టారండి పేరు? పెడతారు. అలా ఖర్జూర నాయుడు, కర్పూర నాయుడు, పప్పు నాయుడు ఏంటండి ఈ వాగుడు? ఇది నీకెవడు పెట్టాడు వల్లభనేని వంశీ అని? నీకు నీ సొంత తల్లి పెట్టిందా లేకపోతే నీ తండ్రి పెట్టాడా? ఎవరు పెట్టారు? అంటే నువ్వు ఏ విధంగా అంటే నువ్వు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన విజన్ ఎవరికి అందుకోలేంది, ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని ఆ రోజున టీడీపీలో ఉండగా అన్నావు. ఈ రోజున నువ్వు జగన్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ రోజున గన్నవరం ప్రజల కోసం ఏం చెప్పావు? గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను వెళ్తున్నాను అన్నావు. వెళ్ళినప్పుడు అలాగే ఉండు, అభివృద్ధి చేయించుకో. అంతేగాని ఇష్టం వచ్చినట్టు క్యారెక్టరైజేషన్ ఒక్క లోకేష్ గారినే కాదండి, చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని, ఇలా ప్రతి ఒక్కరిని మీరు గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈవెన్ నా మీద కూడా గన్నవరంలో కార్యకర్తల కోసం ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే దాన్ని బహిరంగంగా మూసేస్తానని ఎన్ని ప్రకటనలు ఇచ్చాడు. ప్రతిరోజు మాకు అగ్నిగుండమే. ప్రతిరోజు ఎంఆర్ఓని పంపించడం, ఆర్డీఓని పంపించడం, తర్వాత ఆర్ఐని పంపించడం, సిఆర్డీఓని పంపించడం, ప్రతిరోజు ఇది ఏంటండి? ఇది మనం ఎక్కడున్నాం? మన వ్యవస్థలు ఏంటి? మన విలువలు ఏంటి? అవన్నీ కనిపించొద్దా? అధికారం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి. ఇలా వల్లభనేని వంశీ కాదండి, ప్రతి ఒక్కడు ఇలాగే చేశాడు. వాళ్ళందరూ మరణ శాసనం రాసుకున్నారండి. కొడాలి నాని విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. తనకు హెల్త్ బాగాలేదని హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటే ఒకటండి, వీళ్ళందరూ చెప్తున్నాం కదా, వీళ్ళందరూ మానసిక రోగులు. వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డిగా ఉన్నాడు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మనం ఇప్పుడు ఒకప్పుడు మనం చేసిన తప్పులు దేవుడు వచ్చే జన్మలోనో ఆ తర్వాత జన్మలోనో చూపించేవాడు. ఇప్పుడు ఇవన్నీ ప్రస్తుత జన్మలోనే వీళ్ళందరికీ సార్థకం అయిపోతున్నాయి. ఒక వల్లభనేని వంశీ అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొడాలి నాని ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్, ఆల్రెడీ అందరికీ తెలిసిందే, నేను చెప్పవసరలా, 3rd స్టేజ్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 3 వాల్వులు చెడిపోయి ముంబై బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఎన్ని రోజులు ఉంటాడు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు అలా ఎవ్వరు ఎన్ని రోజులు ఉంటారు అనేది తెలియదు. ఓకే, వీళ్ళెవ్వరు టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 161 సీట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలందరూ ఆల్మోస్ట్ 150 మంది లోపల ఉంటారు. ఎందుకంటే కక్ష సాధింపు తీసుకోవాలి అని ప్రజలు మాకు అధికారం ఇవ్వాల. ప్రజలను బాగు చేయాలి, నాశనమైన వ్యవస్థల్ని కాపాడాలి, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి చేత చేయగలిగిన ముఖ్యమంత్రి ఉండాలి అని ప్రజలు అధికారం ఇచ్చారు. కానీ వీళ్ళలాగా కక్ష సాధింపు చేస్తే జగన్మోహన్ రెడ్డి బెదిరించినట్టు మేము కూడా ఆ రోజున బెదిరిస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చునేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, నాకు అధికారం ఇస్తే 7 సముద్రాలు దాటి తీసుకొస్తాను, ఒక్కొక్కడికి జగన్ 2.0 చూపిస్తానంటే అవన్నీ సినిమా స్టంట్స్ అండి. సినిమాల్లో మీరు ఫైట్ చేయకపోయినా చేసినట్టు, మాట్లాడిపోయినా మాట్లాడినట్టు, డూపులు, అలా ఆల్రెడీ మిమిక్రీ ఆర్టిస్టులతో వాయిస్ ఓవర్ ఇవ్వటం అవన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది ఒక సినిమాకి పనికొస్తేమో కానీ ఎవరన్నా అప్పుడు యాత్ర రాంగోపాల్ వర్మ వీళ్ళు తీశారు కదా, యాత్ర దాసరి కిరణ్ వాళ్ళు, ఇప్పుడు జగన్ 2.0 అని ఒక సినిమా తీస్తే కార్యకర్తలకు ఒక మానసిక బలం వస్తుందేమో చూడాలండి. అంతేగాని రాష్ట్ర ప్రజలైతే ఏ విధంగానూ హర్షించే పరిస్థితుల్లో లేరు. రేపు కొడాలి నాని కూడా దేశం దాటి వెళ్ళే పరిస్థితి లేదండి, ఎక్కడికి పోడు. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ న్యాయపరమైన శిక్షకి అర్హులు. వీళ్ళందరూ లుకౌట్ నోటీసులు వేసి ఎక్కడికి పారిపోయే పరిస్థితి ఉండదండి. వీళ్ళు 7 సముద్రాలు జగన్మోహన్ రెడ్డి కాదు, వీళ్ళు ఎవరన్నా దాటితే పట్టుకొచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది, అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. జగన్ అడ్డాలో మహానాడు పసుపు పండుగ 27, 28, 29 రోజుల్లో భారీ యజ్ఞ సమీకరణ అని చెప్పేసి ఇటు టీడీపీ అధిష్టానం కూడా చెప్తున్న పరిస్థితి ఏంటి సార్? కడపలోనే ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఇంతవరకు రాయలసీమలో ఎప్పుడు పెట్టలేదండి మహానాడు. అది అన్నగారు 83 పార్టీ పెట్టిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ
ప్రజలకు కానీ ఒక పసుపు పండుగ అండి. ఎందుకంటే మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా పసుపు కొట్టి, అలానే కాళ్ళకి పారాని పసుపు రాసి, అలాగే గుమ్మాలకు కూడా పసుపు రాసి శుభప్రదంగా మనం ఏ పనైనా మొదలు పెడతాం. అలానే తెలుగుదేశం పార్టీ జెండా కలర్లోనే పసుపు ఉంది. ఆ రోజున అన్నగారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టారో కానీ ఈరోజు కూడా 43 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ పసుపు అనేది ప్రజలకి ఒక శుభ కార్యంగా వరంగా మారింది. ఈ రోజున కడపలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, రేపు ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ప్రజలు ఘనమైన విజయాన్ని ఇచ్చారు. ఓకే, అలాంటి ఘనమైన చరిత్ర ఇప్పుడు మళ్ళీ 2029లో మళ్ళీ ఈసారి రాయలసీమలో ఒక్క సీటు కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే అక్కడ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, ఇవన్నీ స్కీములు ప్రజలకి తెలియాలి. అలానే అక్కడ ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోవాలి అంటే అక్కడ మహానాడు జరగాలండి. వైనాడు పులివెందులో కూడానా? డెఫినెట్గా రేపు పులివెందుల బీటెక్ రవి కొట్టబోతున్నాడు. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో మొన్న జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ప్రజలకి పంచని వ్యక్తి మొట్టమొదటిగా 5,000 రూపాయలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఓడిపోతాడు. అంతకుముందు 1,00,000 పైచీలుగా మెజారిటీ ఉన్న పులివెందుల మొన్న 60,000కి తీసుకొచ్చిన చరిత్ర బీటెక్ రవిది. ఈసారి వైనాడ్ పులివెందుల, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా వైనాడ్ కుప్పం అని. ఇప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు వైనాడ్ పులివెందుల అని ఎదురు చూస్తున్నారండి. రేపొద్దున ఆల్రెడీ కడప పార్లమెంటు అది కొట్టబోతాం. కడప అసెంబ్లీ కూడా రెడ్డప్ప మాధవిరెడ్డి గారు గెలిచారు. రేపొద్దున పులివెందులు కూడా కొట్టబోతున్నామండి. ఎందుకంటే ఈ మహానాడు రేపొద్దున రాయలసీమ ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉంటుంది, ఎలా అండగా ఉండబోతుంది, ఫ్యాక్షన్ని అంతం చేస్తే సామాన్య ప్రజలు కూడా జనజీవన శ్రమంతిలోకి ఎలా వచ్చారు, ఎలా వస్తారు. ఈరోజు మనం హైదరాబాద్ చూస్తే అదివరకు ఓల్డ్ సిటీ అంటే ఎలా ఉండేదండి, హైదరాబాద్లో ఉండాలంటేనే మాన ప్రాణ భయం ఉండేది. ఎందుకు అంటే ఎక్కడ ఏ గొడవ అవుతుందా, ఒక ఆటోవాడు కొట్టుకున్నా గొడవ అయ్యేది, గొడవలు అయ్యాయి, లేదా 2 సోడా బుడ్లు ఇసురుకున్నా గొడవలు అయ్యాయి. ఈ రోజున ఓల్డ్ సిటీలో కూడా ప్రతి ఇంట్లోనూ ఒక ఏసీ మెకానిక్ ఉన్నాడు, ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు, ప్రతి ఒక్కరండి. అంటే వాళ్ళు కూడా కష్టపడి జనజీవన శ్రమంతిలోకి వచ్చి రూపాయి సంపాదించుకొని వాళ్ళు కూడా పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు. ఈ రోజున రాయలసీమలో కూడా ఫ్యాక్షన్ అంతం అయిపోయిన తర్వాత ఈ రోజున వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ రావాలని, వాళ్ళకు కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉండాలని, రాయలసీమ అంటే వెనకబడిన ప్రాంతం కాదు, అభివృద్ధి చెందిన ప్రాంతం అని కూటమి ప్రభుత్వం తెలియచేయాలని రేపు ముఖ్యంగా రాయలసీమ కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురం కానీ ఇండస్ట్రీస్ చూడండి. ఆల్రెడీ కియాతో అనంతపూర్లో ఎన్ని వేల మంది ఉపాధి దొరికిందండి. అంటే ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటేనండి, జనాల్లో అవేర్నెస్ వస్తే రేపొద్దున వీళ్ళు మన మాట వినరు, మనకు ఓటేయరు, ఎడ్యుకేటెడ్ అయితే అని చాలా దేశంలోనే కొన్ని పార్టీలు ఇంకా అలా ఉన్నాయండి. ఇవన్నిటిని రూపుమాపటానికి ప్రజలు ఎడ్యుకేట్ అయితే వ్యవస్థలు, అంటే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యవస్థ తీసుకొచ్చి మీరు బ్లైండ్గా చేయండి అంటే అలా చేయరండి ప్రజలు. ఈసారి వాళ్ళు విచక్షణతో, విజ్ఞతతో చదువుకున్న వారు ఓటేస్తే రేపొద్దున ఎవరిని గెలిపించాలనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుందండి. ప్రజల్లో ఆ స్ఫూర్తి నింపితే డెఫినెట్గా ఒక చేతగాని వాడు మన పైన ఉండి మనల్ని కూడా చేతగాని వాడు చేశాడు అంటే ప్రజలు దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. అంటే ఒక ప్రజలు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలనే నిర్ణయం కూడా వాళ్ళు తీసుకోలేకపోతే నిజంగా ఏ ప్రాంతం అభివృద్ధి చెందదండి. ఎందుకంటే అక్కడ ప్రజల్లో చైతన్యం రావాలి, డబ్బు పుట్టాలండి, డబ్బుని సంపాదించాలి. అంటే ఈ రోజున అంటే మనం ఇంకా 40 సంవత్సరాలు దాటి ఈ రోజున ఒక టెక్నాలజీ యుగంలో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లోనూ డబ్బు సంపాదించే వాళ్ళు ఉండాలండి. ఈ రోజున పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళ ఆస్తులు పెరగాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 సిస్టమ్ ఉందో, పూర్ టు రిచ్ కాన్సెప్ట్ ఉందో, దట్ ఈజ్ గుడ్ కాన్సెప్ట్ అండి. యుఎస్లో అలాగే ఉంటారండి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళు ఓటు ఎవరికి వేద్దాం అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు విచక్షణ విజ్ఞతతో ఓటేస్తారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అలా ప్రతి కుటుంబం నుండి కనుక ఒక చదువుకున్న వ్యక్తి కనుక ఎడ్యుకేటెడ్ బయటకు వస్తే డెఫినెట్గా అలా ఒక రాయలసీమ అవ్వచ్చు, కొన్ని ప్రాంతాలు విజయనగరం, శ్రీకాకుళం అవ్వచ్చు, ఇవన్నీ కనుక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కనుక రేపు ఫ్యూచర్లో ఇండస్ట్రీస్తో ఉద్యోగ అవకాశాలు వస్తే ప్రతి కుటుంబం కూడా సస్యశ్యామలమైపోయి, సుసంపన్నమైపోయి, డబ్బు పరంగా ఆర్థిక భారాలు లేకుండా రేపొద్దున ప్రభుత్వాలకి ఈ స్కీములు ఇచ్చే అవకాశం కూడా ఉండదండి.
ప్రతి ఇంటికి నెలకి 40,000 రూపాయలు వస్తే ఉద్యోగ అవకాశాలు, 2 పిల్లలు ఉండి 2,20,000 2,30,000 సంపాదిస్తే అసలు ప్రభుత్వం ఎందుకు స్కీమ్లు ఇవ్వాలండి? అభివృద్ధి చేస్తే సరిపోద్దిగా. ఒక రోడ్డు వేస్తే సరిపోద్ది, ఒక హాస్పిటల్ కడితే సరిపోద్ది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోద్ది. ఈ 3 కనుక ప్రభుత్వాలు సరిగ్గా ఇస్తే ఎవరికి స్కీమ్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఉద్యోగ అవకాశాలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, రేపొద్దున రాబోయే యుగం అంతా టెక్నాలజీ యుగం పోయిందండి. ఏఏ యుగం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రేపొద్దున మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అవి చేసుకుంటే మార్కెట్ ఐటీ ఇండస్ట్రీతో పని లేదు. ఐటీ ఇండస్ట్రీ కనుక, రియల్ ఎస్టేట్ కనుక ఒక 3 సంవత్సరాలు బాగుంటాయి, 5 సంవత్సరాలు పడుకునే రకం కాదు మ్యానుఫ్యాక్చరింగ్. ఎప్పుడు నిరంతరాయంగా పని దొరుకుతూనే ఉంటుంది, జీతాలు పెరుగుతూనే ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆ విధంగా కనుక చేస్తే డెఫినెట్గా రాష్ట్రం సుసంపన్నం అవుతుంది. రేపొద్దున కడపలో ఈ మహానాడు పెట్టడానికి ఏంటంటే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఎందుకంటే నియోజకవర్గం వైజ్ క్లస్టర్స్ పెట్టి ఏ కంపెనీ ఎక్కడ ఉండాలి, అక్కడ నియోజకవర్గంలో ఎంతమంది యువత ఉన్నారు అనేది కూడా ఒక జాగ్రఫికల్ అండ్ ఈ గ్రాఫికల్ డిజైన్ కూడా వస్తుందండి. వస్తే అప్పుడు ఒక నియోజకవర్గం పరిధి దాటి ఇంకో నియోజకవర్గానికి కూడా వెళ్ళవసరం లేదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ ప్లాన్ చేస్తున్నారు, ప్రతి నియోజకవర్గానికి ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అక్కడే ఉద్యోగం చేసుకుని వాళ్ళకి ఇంటి దగ్గరలోనే పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందండి. ఆ విధంగా రాయలసీమ అనంతపూర్లో కియా చూశారు, రేపు నెల్లూరు శ్రీ సిటీ చూస్తున్నారు, రేపొద్దున టెస్లా రాబోతుంది నెల్లూరుకి. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కనుక వస్తే డెఫినెట్గా రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్న దాంట్లో ఎటువంటి ఉద్దేశం లేదండి. డెఫినెట్గా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.